హాయ్ ఎవ్రీవన్. సో వెల్కమ్ టు నీట్ పేరెంట్ యూట్యూబ్ ఛానల్. సో మెడికల్ కాలేజీలో అడ్మిషన్కి ముందైనా అడ్మిషన్ తర్వాతనైనా నీట్ పేరెంట్ యూట్యూబ్ ఛానల్ అనేది మెడికల్ సమస్యల మీద మాట్లాడడానికి ఉంటుంది. సో ఈరోజు కూడా అదే సమస్య. సో మీకు తెలుసు, పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ మెడికల్ స్టూడెంట్స్ ఆధ్వర్యంలో హైకోర్టులో ఫీజులకు సంబంధించి కేసు వేయడం జరిగింది. సో ఈ కేసులో దాదాపుగా 3 సార్ల హైకోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగినాయి. ఎవ్రీ టైం 1 అవర్ 1.5 అవర్ పైన జరిగినాయి వాదనలు. సో అంతిమంగా కోర్టులను విమర్శించొద్దు అని అంటారు, బట్ మనకు రైట్ కూడా ఉంటుంది ఒక కోర్టు ఇచ్చిన తీర్పును ఇంకో కోర్టులో అప్పీల్ చేయడానికి. సో మనం కోర్టుకు పోయింది ఎందుకు అని అంటే, యాక్చువల్గా 4.5 years బదులుగా 5 years ఫీజు తీసుకుంటున్నారు. అదనంగా టోటల్ కోర్స్ ఫీజు ఇంత ఉంది, అదనంగా ఇంత తీసుకుంటున్నారు, మీరు డైరెక్ట్ చేయండి అని అన్నా. ప్రైవేట్ మెడికల్ కాలేజీల తరఫున వచ్చినటువంటి వ్యక్తి, మేము 4.5 years తీసుకుంటున్నాం, 5 ఈక్వల్ ఇన్స్టాల్మెంట్లో తీసుకుంటున్నాం, మేము ఎక్కువ తీసుకుంటలేమన్నాడు. గవర్నమెంట్ నుండి, హెల్త్ డిపార్ట్మెంట్ నుండి వచ్చిన లాయర్ 4.5 years 5 ఈక్వల్ ఇన్స్టాల్మెంటే నడుస్తుంది తెలంగాణలో, అన్ని మెడికల్ కాలేజీలు అదే ఫాలో అవ్వాలి, అదే రూల్ ఉంది అన్నాడు. కేఎన్ఆర్ యూహెచ్ఎస్ నుండి వచ్చిన లాయర్ కూడా 4.5 years తీసుకుంటున్నారు, 5 ఇన్స్టాల్మెంట్లో తీసుకుంటున్నారు, అదే ఉంది అన్నారు. ఏఎఫ్ఆర్సి నుండి, టీజీఏఎఫ్ఆర్సి నుండి వచ్చినటువంటి లాయర్ కూడా తెలంగాణలో 4.5 years ఫీజే ఉంది, 5 ఈక్వల్ ఇన్స్టాల్మెంట్లో 5 సంవత్సరాలు తీసుకుంటారు అని అన్నాడు. మనం అడిగింది ఏంటిది? గదే, అందరూ బ్రాహ్మణులే, కోడి మాయమైందట. మనం అదే చెప్పినాం, వాళ్ళే చెప్పి తీసుకున్నాం. మరి ఎక్సెస్ ఎక్కువ తీసుకుంటున్నారు. టోటల్ కోర్స్ ఫీజ్ టీఏఎఫ్ఆర్సీ స్పష్టంగా చెప్పింది, మనం దాన్ని చూపించినాం. ఇది నిజమేనా అని అడిగితే టీఏఎఫ్ఆర్సీ అడ్వకేట్, ఎస్ వీళ్ళు ఎక్సెస్ తీసుకుంటే మేము చర్యలు తీసుకుంటాము, మా దృష్టికి రాలేదని, కానీ ఎక్సెస్ తీసుకున్నట్టే ఇక్కడ చెప్పిన దానికంటే ఎక్కువ తీసుకుంటే అని చెప్పలేదు. దీని ఇంటర్నల్ మీనింగ్ ఏంటి? యూనివర్సిటీ అడ్వకేట్ అపియర్ అయ్యి యూనివర్సిటీ నుండి 4 లెటర్లు ఇచ్చిర్రు. ఎందుకు ఇచ్చిర్రు? ఎక్సెస్ ఫీజ్ తీసుకుంటేనే ఇచ్చడం, మా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి, పేరెంట్స్ వచ్చి మాకు చెప్పిర్రు అని కోర్టు ముందు చెప్పలేదు. ఎందుకు? ప్రభుత్వం తరపున హాజరైనటువంటి లాయర్ ప్రభుత్వం ఇచ్చిన జీవో, ఎఫ్ఆర్సీ ఇచ్చిన ప్రకారం ఫీజులు తీసుకోవాలి, పేరెంట్స్ ఎక్కువ కడితే ప్రూఫ్లు ఉంటే మేము చర్యలు తీసుకుంటామని కోర్టుకు చెప్పలేదు. ప్రైవేట్ కాలేజీలు ఏది మాట్లాడితే దానికి వంతబాడారు. ఇట్ ఈస్ షేమ్. పేరెంట్స్కి అన్యాయం జరుగుతాను, పేరెంట్స్ పోతే ప్రభుత్వం ఇచ్చిన జీవో ఎట్లా ఉందో ప్రభుత్వానికి తెలియదు. సిగ్గుచేటు కదా ప్రభుత్వం తరఫున లాయర్లు అలా వచ్చి అలా మాట్లాడడం. ఒక కాలేజీకి 13 లక్షల రూపాయలు మీరు యాన్యువల్లా, ఇది ఇన్స్టాల్మెంటా అనేది తెలియని పరిస్థితుల్లో ఒక లాయరు ప్రభుత్వం తరఫున వచ్చి వాదిస్తాడా? టీఏఎఫ్ఆర్సీ నుండి అటెండ్ అయిన లాయర్కు మీరు ఇచ్చిన ఫీ స్ట్రక్చర్ మీద అవగాహన ఉండదా? 100 కోట్లు పోతానేనంటే మీ ఫీ స్ట్రక్చర్ మీద మీరు మాట్లాడరా? చిన్న క్వశ్చన్, సమాజానికి తెలవాలి కాబట్టి చెప్తున్నా. ఈ ఫీజు ఇన్స్టాల్మెంటా ఇయర్ వైజా అని అంటే నాకు రేపటి టైం కావాలని అడుగుతా లాయర్. హైకోర్టులో పేరెంట్స్ అందరూ వచ్చి కోర్టులో కేసు వేసి కోర్టు హియరింగ్ వస్తే వాదించడానికి వచ్చిన లాయరు, సీనియర్ లాయర్లకు ఈ విషయాలు తెలియదా? మినిమం పేరెంట్కు తెలుస్తుంది. జాయిన్ చేసిన పేరెంట్కు ఇయర్ ఫీజు ఏంటి, యాన్యువల్ ఇన్స్టాల్మెంట్ ఫీజు అనేది. ఎందుకు చెప్పలేరు మీరు కోర్టు ముంగట? పేరెంట్స్ రక్తమోడ్చి సంపాదిస్తున్న పైసలకు విలువ లేదా? సింప్లీ కోర్టును అసలు మనం అప్పీల్ చేసింది అది మేము ఎక్కువ కట్టినామమ్మా అని, మళ్ళీ ఎఫ్ఆర్సీ దగ్గరికి పొమ్మన్నది. ఎఫ్ఆర్సీ క్లారిటీ ఇస్తే ఈరోజు మంచి రిజల్ట్ వచ్చేది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ దీన్ని ఒకసారి నేను చదివి చూపిస్తాను ఏం జరిగిందనేది. సో రాష్ట్రంలోని ప్రైవేటు వైద్య కళాశాలలో విద్యార్థులు ఎదుర్కొంటున్న ఫీజుల సమస్యపై రాష్ట్ర ప్రవేశాలు రుసుములు నియంత్రణ సంస్థ టీఏఎఫ్ఆర్సీ సరైన నిర్ణయం తీసుకొని విద్యార్థులకు తగిన న్యాయం చేయాలని హైకోర్టు ఆదేశించింది. మీరే కదా ఫీజులు డిసైడ్ చేసింది, మీరే చేయండి అని హైకోర్టు టీఏఎఫ్ఆర్సీకి పని ఒప్పచెప్పింది. ఎంబీబీఎస్ కోర్సు 4.5 కాల వ్యవధిని మించి ప్రైవేటు వైద్య కళాశాలలో 6 నెలల అదనంగా ఫీజులు వసూలు చేస్తున్నాయంటూ పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ మెడికల్ స్టూడెంట్స్ ఇతరులు దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టులో ఈ మేరకు వెలువరించింది. జస్టిస్ జువాడి శ్రీదేవి ధర్మాసనం ఈ కేసును విచారించింది. బాధిత విద్యార్థులు లేదా ప్రతినిధులు అంటే యాజ్ ఎ ప్రెసిడెంట్గా నేను అలో అయినా కాబట్టి నేరుగా టీఏఎఫ్ఆర్సీని ఆశ్రయించి వినతులు సమర్పించవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. సో నన్ను కూడా
లేదా అసోసియేషన్ కూడా ఆడికి పోవచ్చు అని చెప్పింది. పిటిషనర్ల తరపున న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఎంబీబీఎస్ కోర్సుకు ప్రైవేటు వైద్య కళాశాలలు 5 ఏళ్ల రుసుములు వసూలు చేస్తున్నాయని తెలిపారు. సో ప్రతివాదుల తరపున న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ తాము నిర్ణీత రుసుమును 5 దఫాలుగా తీసుకుంటున్నామని, ఎలాంటి అదనపు ఫీజులు వసూలు చేయడం లేదని తెలిపారు. సో డివిజన్ బెంచ్ తీర్పుపై సుప్రీంకోర్టు జారీ చేసిన స్టే ఇంకా అమల్లో ఉందన్నారు. ఈ నేపథ్యంలో ఈ అంశంపై లోతుగా విచారించడం లేదని, ఉపశమనం కల్పించడం సాధ్యం కాదని చెప్పారు. సో ఎఫ్ఆర్సీ ఏం చెప్పాల. ఇక్కడ ఇంకొక పేపర్లో వచ్చింది కూడా చదువుతాం. మెడికల్ కాలేజ్ ఫీజుల్లో జోక్యం చేసుకోం, ఫిర్యాదులు ఉంటే ఏఎఫ్ఆర్సీని ఆశ్రయించండి, ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు. సో ఎంబీబీఎస్ కోర్సు 4.5 సంవత్సరాల వ్యవధి ఉన్నప్పటికీ ప్రైవేట్ మెడికల్ కళాశాలలు 5 ఏళ్ల ట్యూషన్ ఫీజు వసూలు చేస్తున్నాయంటూ దాఖలైన రిట్ పిటిషన్లో జోక్యానికి హైకోర్టు నిరాకరించింది. ఈ అంశం ప్రస్తుతం సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నందున పరిశీలించి ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని జస్టిస్ జువాడి శ్రీదేవి స్పష్టం చేశారు. అధిక ఫీజుల వసూలు చేస్తున్నారనే ఫిర్యాదులు చేస్తున్న విద్యార్థులు లేదా బాధితులు తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీ రెగ్యులేటింగ్ కమిటీని ఆశ్రయించి వినతి పత్రాలు సమర్పించుకోవచ్చని, వాటిని చట్ట ప్రకారం వీలైనంత త్వరగా పరిశీలించుకోవాలని ఆదేశిస్తూ రిట్ పిటిషన్ ముగించారు. మెడికల్ విద్యార్థుల తల్లిదండ్రుల సంఘం సహా 4 ఈ రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వం టీఏఎఫ్ఆర్సీ జారీ చేసిన ఉత్తర్వులు స్పష్టీకరణకు విరుద్ధంగా ప్రైవేటు కళాశాలలు 5 ఏళ్ల పూర్తి ఫీజును వసూలు చేస్తున్నాయని, దీనిపై సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవడం లేదని వారు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. పిటిషనర్ల న్యాయవాది వాదిస్తూ అంశంపై 2027 హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును ప్రస్తావిస్తూ 4 ఏళ్ల పూర్తి ఫీజుతో పాటుగా మిగిలిన 6 నెలల 50% మాత్రమే వసూలు చేయాలని అప్పట్లో స్పష్టం చేసిందని పేర్కొన్నారు. అయినప్పటికీ ప్రైవేటు కళాశాలలు ఇప్పటికీ 5 ఏళ్ల ఫీజులు వసూలు చేస్తున్నాయని వాదించారు. దీనిపై కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం, టీఏఎఫ్ఆర్సీ, ప్రైవేట్ మెడికల్ కాలేజీల తరపున న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేశారు. సో చూసిరా, మనము డివిజన్ బెంచ్ తీర్పు ఉంది, మొదటి 4 సంవత్సరాల పూర్తి ఫీజు, 5 చివరి సంవత్సరం 6 ఫీజు తీసుకోవాలని అంటే, దీనిపై కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం, టీఏఎఫ్ఆర్సీ, ప్రైవేట్ మెడికల్ కళాశాల తరపున న్యాయవాదులు ఈ ముగ్గురు కూడబుండుకొని ముగ్గురు ఒకటే చెప్పారు, అభ్యంతరం వ్యక్తం చేశారు. జిఏఎంఎస్ నెంబర్ 5 ప్రకారం మొత్తం కోర్సు ఫీజును 5 సమాన విడతలో చెల్లించే విధానమే అమల్లో ఉందని, 5 ఏళ్ల వార్షిక ఫీజు వసూలు చేస్తున్నట్లు కాదని వివరించారు. అలాగే 2020 హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు తీర్పు మధ్యంతర స్టే ఇచ్చిందని, ఆ స్టే ఇప్పటికీ అమల్లో ఉందని, అదే అంశంపై హైకోర్టు జోక్యం చేసుకోవడం కాదని న్యాయస్థానం పేర్కొన్నది. సో వీళ్ళు చెప్పారు కదా, 4.5 సంవత్సరాలు తీసుకుంటున్నాం జిఓఎంఎస్ నెంబర్ 5 ప్రకారము అని. జిఓఎంఎస్ నెంబర్ 5లో అది ఇయర్ ఫీజా, ఇన్స్టాల్మెంట్ ఫీజా అనేది వీళ్ళకి క్లారిటీ లేదన్నట్టు. క్లారిటీ ఎందుకు లేదు? పర్ఫెక్ట్గా క్లారిటీ ఉన్నది, మనల్ని బురిడి కొట్టించే ప్రయత్నం. దిస్ ఈజ్ గవర్నమెంట్లీ హట్టర్లీ ఫ్లేరూర్. గవర్నమెంట్ను అబాస్ పాల్ చేయడానికి లాయర్లు పూనుకున్నారు, అంతే, వేరే ఏం లేదు. చిన్న చదువుకున్నోనికి 10వ తరగతికి నేను వీడియో చేసిన చూడండి, ఆ 2 పేపర్లు ముంగడ పెడితే ఫీజు ఎంతో చెప్తాడు. అట్లీస్ట్ యూనివర్సిటీ పక్కకు పెట్టి హెల్త్ డిపార్ట్మెంట్ పక్కకు పెడితే టీఏఎఫ్ఆర్సీ లాయర్ పర్ఫెక్ట్గా చెప్పాలా, మేడం ఇన్స్టాల్మెంట్ కానీ ఇయర్ కానీ ఒక కాలేజ్ యొక్క టోటల్ కోర్స్ ఫీజు కూడా మేము ఇచ్చినాం చాలా స్పష్టంగా, అది దాటితే ప్రాబ్లమే మేడం అని చెప్పాలి, అది దాటితే ఇబ్బందే మేడం అని చెప్పాలి, అంతకంటే ఎక్కువ తీసుకోవద్దని చెప్పాలి జడ్జి గారికి. చెప్పరు, నోర్లు మెదపరు. సో ఇది జరిగింది. సో దీంతో మనం ఏదో ఓడిపోయినట్టు ఏదో కాదు, టీఏఎఫ్ఆర్సీ దగ్గరికి ఈరోజు మనోళ్ళు పోతారు. సో అతి త్వరలోనే జెన్జీ తరహాలో మనం కూడా, ఎందుకు అని అంటే 10,000 మంది విద్యార్థులకు సంబంధించినటువంటిది, ఎవ్రీ ఇయర్ 2,000 మంది జాయిన్ అవుతుంటారు. సో ఈ ప్రాక్టీస్ ఎవ్రీ ఇయర్ జరుగుతుంది. ప్రస్తుతం ఈ నిబంధనలు 6 సంవత్సరాల అనుబంధమైనటువంటిది. 2021, 22, 23, 25 వరకు ఉన్నటువంటి 23, 26 బ్యాచ్ అంటారు. సో అక్కడ వరకు ఉన్నటువంటి అందరి విద్యార్థులకు ఇదే నిబంధన ఉంది. సో కాబట్టి మనం సీరియస్గా తీసుకొని దీంట్లో ఏది న్యాయం ఏది అన్యాయమో తేల్చే వరకు పేరెంట్స్ అయితే ముందుకు రావాల్సిన అవసరం ఉంటుంది. సో పేరెంట్స్ బీ క్యాట్కి సంబంధించి మనం మాట్లాడదామని అనుకుంటే సో మీ అందరినీ కూడా గ్రూప్ చేయడం జరుగుతుంది ఈ ఇష్యూలో. లేకపోతే ప్రతి పేరెంట్కి అన్యాయం జరుగుతుంది. ఇప్పటివరకు ఎవరైతే 4.5 సంవత్సరాలు తీసుకుంటా ఉన్నారో వాళ్ళు కూడా 5 సంవత్సరాలు తీసుకోవడం ప్రాక్టీస్ చేస్తే ఇంకా ఘోరమైన అన్యాయం జరుగుతుంది. సో ప్రజెంట్ అపోలో, ఆర్వీఎం, మెడ్సిటీ, సో ఈ కాలేజీలన్నీ కూడా 4.5 ఇయర్స్కి యాక్సెప్టెన్స్లో ఉన్నాయి. మళ్ళీ వాళ్ళు కూడా తిరగబడితే ఇంకా అన్యాయం జరుగుతుంది. కాబట్టి దీనికి వాళ్ళెవరూ తిరగబడక ముందుకే మనమే పూర్తిగా ఆర్డర్ తీసుకురావాలి. అది హైకోర్టులో డివిజన్ బెంచా, సుప్రీంకోర్టులో ఇంప్లీడ్ అవ్వా, ఆ కేసున
ఎందుకంటే 2020లో ఉన్న కేసు ప్రభుత్వం ఇప్పటి వరకు తేల్చలేదు. చూడండి, సుప్రీంకోర్టులో ఫీజు సంబంధించి 2020లో ఉంది. సో యాక్చువల్గా ఆల్ ఇండియా లెవెల్లో అన్ని రాష్ట్రాలలో 4.5 సంవత్సరాలకే ఉంటుంది. సుప్రీంకోర్టులో ఒక ఆర్డర్ కూడా ఉంటుంది 4.5 years తీసుకోవాలని. అయినప్పటికీ ఎన్ఎంసీ ఒక లెటర్ కూడా ఇస్తుంది 4.5 years తీసుకోవాలి. అయినా మేము 5 సంవత్సరాలు తీసుకుంటామని సుప్రీంకోర్టులో స్టే ఉండేందో నాకు ఇంతవరకు అర్థం కాలేదు. ఇది అంటే ప్రభుత్వం పోయి హాజరు కాకపోవడం అనేది అన్యాయం అన్నట్టు, ప్రభుత్వం కరెక్ట్గా వాదించకపోవడం అన్యాయం అన్నట్టు. అంటే ప్రభుత్వం మన పైసల మీద కాన్సన్ట్రేషన్ లేదు. కట్టుకుంటే వీళ్ళే కట్టుకున్నారు, తీసుకుంటే వాళ్ళే తీసుకున్నారు, మాకేంది అన్నట్టుగా ఉంది. సో ఇది ప్రభుత్వం చేస్తున్నటువంటి నిర్లక్ష్యం అని స్పష్టంగా చెప్పొచ్చు. సో దీని మీద మనం రేపు లేదా ఇవాళ సాయంత్రం ఎఫ్ఆర్సీ కొంతమంది పేరెంట్స్ పోతున్నారు. సో ఏం మాట్లాడాలి ఏందనేది చూద్దాం. ఇది ఎక్కువ మందికి బీక్యాట్ పేరెంట్స్ అందరినీ కూడా యాడ్ చేసే ప్రయత్నం చేద్దాం. సో మీరందరూ కూడా మీకు తెలిసిన ఎవరైనా బీక్యాట్ పేరెంట్స్ ఎవరైనా ఉంటే సో వాళ్ళకు నా నెంబర్ ఇచ్చి సో వాళ్ళు ఏ కాలేజీ ఏందనేది నాకు డీటెయిల్స్ పంపండి. నేను ఒక గ్రూప్ లింక్ పంపుతాం, మన అందరం కూడా యాడ్ అవుదాం. సో బీక్యాట్ పేరెంట్స్ అందరం కూడా ఒక యూనిటీగా తయారై సో తప్పకుండా దీని మీద కొట్లాడి విజయం సాధిస్తాం. ఎందుకనంటే కొట్లాడితే మార్కులు పోతాయి, కొట్లాడితే ఫెయిల్ చేస్తారనేది గతం. సో అట్లా భయపడితే వాడు మనతో అన్ని పనులు చేయించుకోగలుగుతారు ఎవరైనా. కాబట్టి అది కాదు, మన హక్కుల్ని కాపాడుకునే సామర్థ్యం, మన హక్కుల్ని కాపాడుకునే దమ్ము ధైర్యం మనకు లేకపోతే సో ఎవరికైనా ఎన్ని రోజులు గులాంగిరి చేస్తాం, ఎన్ని రోజులు బానిసంగా బతుకుతాం, ఎన్ని రోజులు వాళ్ళు ఏం అడిగితే అది చేస్తాం. పిల్లల్ని భయపెట్టో, పిల్లల్ని చూసి మనం భయపడో, పెద్ద పెద్ద ఆఫీసర్లు ఉన్నారు, పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఉన్నారు. ఈ అడ్మిషన్ చేసిన వాళ్ళ దాంట్లో మీరు సపోర్ట్ ఇవ్వాలి, మీరు లాయర్లు ఉన్నారు, మీరు సపోర్ట్ ఇవ్వాలి. ఒక్కసారే ఆర్డర్ వస్తే కాలేజీలు పాటిస్తాయి. దాదాపుగా 500-600 కోట్ల రూపాయలు రిటర్న్ చేయాల్సి వస్తుంది. సో అంతమందికి బెనిఫిట్ జరుగుతుంది. ఇల్లు అమ్ముకొని ఇల్లులు తాకట్టు పెట్టి లోన్లు పెట్టి కట్టిన పేరెంట్స్ చాలామంది ఉన్నారు. సో అందరికీ న్యాయం జరగాలనేదే మన తాపత్రయం. సో మీరందరూ గ్రూప్లో యాడ్ అవుతారని ఆశిస్తున్నా. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ.